పట్ల ఆసక్తి కలిగి వాక్యం వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను అండి. లాస్ట్ వీడియోకి మీరు చూపించిన సపోర్ట్ నిమిత్తమై, ప్రేమ నిమిత్తమై నేను ఎంతో సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మిమ్మల్ని ఆలోచింపచేసి ముఖ్యంగా మన జీవితాలకు ఉపయోగపడే ఒక అంశాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆ అంశం ఏంటి అని అంటే మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరము ఎముకలకు కుళ్ళు. ఈ పైన అంశాన్ని మనం ఆలోచించగలిగితే ఇక్కడ మనకి 2 ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిది, మత్సర పడితే వచ్చే నష్టం ఒకటి ఉంది. రెండవదిగా అసూయ పడితే వచ్చే నష్టం ఒకటి ఉంది. మీరు బాగా గమనించినట్లయితే వీటి రెండిటి వల్ల కామన్గా వచ్చేది ఒకటి, అది నష్టం. ఏంటా నష్టం అని దాని గురించి మనం ముందుకు వెళ్తూ మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, నేనండి దేవుడు బైబిల్లో అన్ని విషయాలు కూడా రాయించాడు. ఇది రాయించలేదు అంటూ ఏదీ కూడా లేదు. కానీ చాలామంది బైబిల్లో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఏమీ లేవని, ఇంకా చెప్పాలంటే ఒక మనిషి జీవితానికి ఉపయోగపడే ఆరోగ్య సూత్రాలు కానివ్వండి, ఆరోగ్య సంబంధమైన విషయాలు కూడా ఏవి లేవని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఒక మనిషి జీవితం 60-70 ఏళ్ళు అనుకోండి. ఆ 60-70 ఏళ్ళ మనిషి జీవితానికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. ఇంకా అంతేకాకుండా ఈ 60-70 ఏళ్ళ జీవితం తర్వాత మనం వెళ్ళే లోకం అనగా పరలోకం, అక్కడ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, అక్కడ వెళ్ళటానికి మనం ఈ భూమి మీద ఏం చేయాలి అన్న ప్రతి విషయం కూడా దేవుడు బైబిల్లో రాయించాడు అనటకు ఏమాత్రం సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే దేవుడు అలా రాయించడం చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ప్రియమైన దేవుని వారలారా, మత్సరము ఎముకల కుళ్ళు. ఏంటి ఈ ఎముకల గురించి బైబిల్ చెప్తుంది? అసలు మత్సరం, దేవుడు ఎందుకు ఈ మత్సరం గురించి, ఎముకల కుళ్ళు అనే అంశం గురించి మనతో మాట్లాడాలనుకుంటున్నాడు? ప్రియమైన దేవుని వారలారా, అసలు మత్సరం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఒకరు ఎదుగుతుంటే ఓర్వలేకుండా ఉండేదాన్నే మత్సరం అంటారు. దీని పర్యాయ పదాలు వచ్చేసి అసూయ, ఓర్వలేనితనం, ఈర్ష్య, మత్సరం. ఇవన్నీ కూడా మత్సరంకి యొక్క పర్యాయ పదాలు. ఇంకా చెప్పాలి అని అంటే మత్సరము పడితే ఒక మనిషి జీవితం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో తెలుసా అండి? ఉదాహరణకు కొన్ని పాలల్లో ఒక నిమ్మ రసాన్ని వేస్తే ఆ పాలు ఎలా చెడిపోతాయో అదే విధంగా ఒక మనిషి జీవితంలో మత్సరం అనేది ఉంటే ఆ మనిషి జీవితం కూడా అంతే నాశనం అవుతుంది, అంతే ప్రమాదం కూడా. ఈ మత్సరం ఎంత ప్రమాదం అంటే ఒకరిని చంపాలన్నా, ఒకరిని చంపించాలన్నా, తాను చచ్చిపోవాలన్నా కూడా ఈ మత్సరమే, ఈ అసూయ, ఈ ఈర్ష్య, ఈ ఓర్వలేనితనం. ఇంకా చెప్పాలంటే నేడున్న ఈ మనుషులందరూ కూడా వీటికి బానిసలై ఉన్నారు. ఇంకా బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అండి మత్సరం గురించి? యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మనం బైబిల్లో చూసినట్లయితే, యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, 2వ వచనం చివరి చూస్తే, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చుదురు. ఎలాంటి వారు చచ్చుదురు అని బైబిల్ చెప్తుందండి? బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చుదురు అని బైబిల్ చెప్తుంది. మరి అలాంటి అసూయ వలన చచ్చిన వారు, చంపబడిన వారు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? కొంతమంది గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. కొన్ని విషయాలు మీకు చెప్తానండి. మొట్టమొదటిగా ఆదికాండము 4వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం, అలాగే 8వ వచనం. దీని గురించి మనం మాట్లాడే ముందు దీని సందర్భం ఏంటో మీ అందరికీ తెలుసు కదండి. కయ్యను మరియు హేబెలు యొక్క సందర్భం. అయితే కయ్యను దేవునికి అర్పణ అర్పించాలనుకుంటాడు, అదేవిధంగా హేబెలు కూడా దేవునికి అర్పణ అర్పించాలనుకుంటాడు. వీళ్ళిద్దరు కూడా దేవునికి అర్పణ అర్పిస్తారు. అయితే దేవుడికి హేబెలు అర్పణ నచ్చుతుంది, కయ్యను యొక్క అర్పణ నచ్చదు. ఇది అర్థం చేసుకున్న కయ్యను ఎందుకు హేబెల్ని చంపాలనుకున్నాడు? ఏంటి, అర్పణ అర్పిస్తే చంపేస్తారా? అసలు ఏంటి వాళ్ళిద్దరి మధ్య జరిగింది చూద్దామా? ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. కయ్యను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. ఇక్కడ ఆయన అంటే దేవుడు అండి. లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనెను అని ఉంటుంది. అంటే దేవుడు ఎప్పుడైతే కయ్యను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదో, ఎప్పుడైతే దేవుడు కయ్యను యొక్క అర్పణను తృణీకరించాడో అప్పుడు కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చిందట. తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడంట. ఇక్కడ చెప్పాలంటే
హేబేలు మరణానికి కారణం మనకి 2 విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి కోపం, రెండవది అసూయ. కోపం ఎందుకు అనంటే, దేవుడు ఎప్పుడైతే కయ్యూని యొక్క అర్పణను తృణీకరించాడో కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చేసింది. రెండవదిగా తన అర్పణని అంగీకరించకుండా తన తమ్ముడైన హేబేలు యొక్క అర్పణను అంగీకరించేందుకు తనకు అసూయ లోపల పెరిగిందండి. ఏం చేశాడో తెలుసా? అసూయ కయ్యూను హృదయంలో పెరిగినప్పుడు 8వ వచనంలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. దేనివల్ల? కేవలం అసూయ వలన. అసూయ ఎంత ప్రమాదమో చూసారండి. ఇందాక నేను చెప్పినట్లు అసూయ మన హృదయంలో కానీ మన శరీరంలో ఎప్పుడైతే పుడుతుందో తన అనే భేదం అసూయకు ఉండదండి. ఎంత సొంత తమ్ముడైనా అసూయ గనక శరీరంలో ఉంటే చంపడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఈరోజు కయ్యూను కూడా తన అర్పణను దేవుడు అంగీకరించలేదని ఒక కారణంతో తన తమ్ముడిని చంపడానికి సిద్ధపడిపోయాడు. అంత ప్రమాదకరమైంది అసూయ ప్రేమిన దేవుని వారలారా. రెండవదిగా యోసేపు గారి గురించి మనం చూస్తాం. ఇది కూడా మీ అందరికీ తెలిసిన సందర్భమే. యోసేపు గారు ఎవరండి? యాకోబు గారి కుమారుడు. యాకోబు రాహేలుకు పుట్టినటువంటి ఏకైక కుమారుడు యోసేపు గారు. యాకోబు గారికి యోసేపు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే లేక పుట్టినటువంటి వాడు కదండి. అందుకని యోసేపు అంటే చాలా ఇష్టం యాకోబుకి. యోసేపు కూడా తన తండ్రన్నా తన అన్నలన్నా కూడా చాలా ఇష్టం. చాలా గొప్పవాడు యోసేపు గారు. అయితే ఈ యాకోబు గారు మిగతా 10 మంది కంటే యోసేపు అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం. అయితే ఇది చూసిన వాళ్ళ అన్నలు ఏం చేస్తారు తెలుసా? ఆదికాండం 37వ అధ్యాయంలో మనం చూసుకుందాం. ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రిని అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి. 11వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా అసూయ అని మెన్షన్ చేసి ఉంటుంది చూడండి. అయితే 11వ వచనం, అయితే అతని సహోదరులు అతని యందు అసూయ పడిరి. ఏంటి? ప్రేమిస్తే అసూయ. చిన్నగా అసలు కేవలం తన తండ్రి అందరికంటే చిన్నవాడని ప్రేమించినప్పుడు అది చూసిన అన్నవాళ్ళు సంతోషపడాలి, కానీ అసూయపడ్డారు. అసూయపడి యోసేపుని ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు కదండి. 18వ వచనంలో చూద్దాం. ఒకరోజు యోసేపు తన అన్నల కోసం ఆహారం తీసినప్పుడు వాళ్ళు ఏమని వాళ్ళ మనసులో ఆలోచన చేశారో చూద్దామా? 18వ వచనం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతన్ని చూసి అతనిని చంపుటకు దురాలోచన చేసిరి. దేనివల్ల? కేవలం అసూయ అనే ఒక చిన్న అది వలన వాళ్ళు తన తమ్ముణ్ణి కూడా చంపటానికి ఆలోచన చేశారు. దేనికి? తన తండ్రి అతని మీద వారికంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నానని. అండి ఎంత ప్రమాదమో అసూయ మనకు బైబిల్ నేర్పిస్తుంది. మూడవదిగా సౌలు అలాగే దావీదు గారు. మీకు తెలిసిన సందర్భమే. ఎప్పుడైతే దావీదు గారు గొల్యాతుని చంపినప్పుడు అప్పుడున్న జనులందరూ కూడా దావీదుని పొగడ్డం మొదలు పెడతారు. అది తట్టుకోలేక ఓర్వలేక సౌలు చాలా ఇబ్బంది పడతారు దావీదు గారిని. ఎందుకు? రాజు అయినటువంటి నాకు రావాల్సినటువంటి ఘనత ఎవరో సాధారణమైన మనిషికి దావీదుకి ఇస్తున్నారు అని చెప్పి ఒక ఈర్ష్య సౌలులో పెరిగిపోయింది. అంత ఈర్ష్య అసూయ సౌలులో పెరిగిపోయిన తర్వాత తన జీవితం చివరికి ఏమైందో తెలుసా అండి? 2 సమూయేలు 3:1. 2 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే చివరికి సౌలు యొక్క జీవితం ఎలా అయిపోయిందో బైబిల్ స్పష్టంగా చెప్తుంది. దేనికి? అసూయ పడడం వల్ల. 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. దేనికండి? కేవలం అసూయ వలన సౌలు యొక్క కుటుంబంతో సహితం అంతకంతగా క్షీణించిపోయింది. దావీదు యొక్క కుటుంబం అంతకంతగా ప్రబలిపోయింది. ఈరోజండి చరిత్ర మనకి ఇలాంటి ఎన్నో పాఠాలు నేర్పుతుంది. చూసారా? అసూయ పడిన జీవితం ఎవ్వరు కూడా, అసూయతో నిండిన వారి జీవితాలు ఎవ్వరిది కూడా బాగుపడలేదండి. అది అప్పుడైనా ఇప్పుడైనా. అంతెందుకు, కయ్యూను అసూయ పడి తన అన్నను చంపాడు. చివరికి ఏమయ్యాడు? దేశదిమ్మరి అయిపోయాడు. రెండవదిగా యోసేపు గారు తన అన్నలు చంపాలని దురాలోచన
కేవలం దురాలోచన వల్ల వారు ఆకలికి ఆహారం లేక ఆకలికి అలమటించి చివరికి యోసేపు కాళ్ళ దగ్గరికి వచ్చి ఉన్నారండి. యోసేపు అన్నలు. మూడవదిగా సౌలు తన కుటుంబంతో సైతం వారు క్షీణించిపోయారు. అసూయ ఎంత ప్రమాదమో బైబిల్ చెప్తుంది తెలుసా? ఇంత ప్రమాదమైన అసూయ, ఈర్ష్య, మత్సరము మన శరీరంలో ఉంటే మన శరీరానికి ఏమన్నా ప్రమాదకరమా? బైబిల్ చెప్తుంది ఆ విషయం కూడా. సామెతలు 14వ అధ్యాయం 30వ వచనం. సామెతలు 14వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే, సాత్వికమైన మనసు శరీరముకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మళ్ళీ చదువుతున్నా అండి. సాత్వికమైన మనసు శరీరముకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఎలాంటి మనస్సు శరీరానికి జీవం అండి? సాత్వికమైన మనస్సు. ఎలాంటిది కుళ్ళు? మత్సరము ఎముకలకు కుళ్ళు. ప్రియమైన దేవుని వారలారా, ఒక ఎముక కుళ్ళిపోవటానికి ఎంత కాలం పడుతుందో తెలుసా అండి? 100 సంవత్సర కాలాలు పడుతుంది. మీరు గమనించగలిగితే, ఉదాహరణకు మీరు ఎప్పుడైనా సమాధులకు వెళ్తే అక్కడ మీకు దారిలోనే ఒక స్కెలిటన్ బాడీస్ అవన్నీ కూడా బోన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు? అవి కుళ్ళటానికి, భూమిలో కలిసిపోవటానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? అలాంటి కుళ్ళు పట్టడానికి అంత సమయం తీసుకున్న ఎముకలు ఎప్పుడైతే ఒక మనిషిలో అసూయ, ఈర్ష్య, ఓర్వలేనితనము, మత్సరము ఒక మనిషిలో ఉంటుందో ఎముకలు కుళ్ళిపోతాయని బైబిల్ చెప్తుంది. అంటే అంత ప్రమాదకరణం అసూయ అంటే. ఈరోజు మనము అసూయ వల్ల పక్కన వాళ్ళని చూసి అసూయ పడుతున్నామేమో ఆలోచించుకుందాం. పక్కన వాళ్ళు ఎదిగితే వారి విషయమై సంతోషపడదామే కానీ వారిని చూసుకుంటూ నేనెందుకు అంత ఎదగలేదు, వాళ్ళెందుకు ఆ స్థితిలో ఉన్నారని చెప్పి అసూయ పడుతున్నామా? ఆలోచించుకోండి. అసూయ పడితే, మత్సర పడితే, ఓర్వలేనితనం మన మనసులో ఉంటే మన ఎముకలకు కుళ్ళు అని బైబిల్ చెప్తుంది. దేవుడు చెప్తున్నాడు. దీని విషయమై ఆలోచించండి. మీకు ఈ మాటలు అర్థమైనవి అని అనుకుంటున్నాను. అనేకులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకా ఎంతో కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వందనాలు.